మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాంతాల అభివృద్ధికి, రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే రీజియన్స్ వారీగా ప్రణాళికలను అమలు చేయాలని డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే విశాఖ ఎకనామిక్ రీజియన్ దీనికి ఒక రూపురేఖలు ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేసింది. అసలు ఈ జీవో ఏం చెప్తుంది, దీని ద్వారా రాష్ట్రానికి ముఖ్యంగా ఒక మెసేజ్. ఎందుకంటే 3 రీజియన్గా రాష్ట్రాన్ని విభజించారు. 3 రాజధానుల డ్రామా కాదు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి 3 విభాగాలుగా చేసి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి ఆల్రెడీ క్యాబినెట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరిగినాయి, క్లియరెన్స్ వచ్చింది. ఫైనల్గా దీనికి ఒక రూపురేఖలు ఇవ్వాలంటే ఏం చేయాలనేటువంటి ప్రణాళికని ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఒక జీవోని ఇచ్చింది. ముందుగా విశాఖ ఎకనామిక్ రీజియన్ని డిసైడ్ చేశారంటే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఈ పరిధిలో మనం చూడాల్సిన ఈ రీజియన్ మొత్తాన్ని కూడా విశాఖ రీజియన్ అంటారు. మరొకటి అమరావతి రీజియన్, మరొకటి రాయలసీమ రీజియన్. సో 3 ప్రాంతాలుగా చేస్తుంది. మొదట విశాఖ రీజియన్ కోసం ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది, జీవోలో ఏం చెప్పారు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి విశాఖ ఎకనామిక్ రీజియన్ VER అనేటువంటి పేరు పెట్టారు. దీన్ని సెట్టింగ్ అప్ ఆఫ్ రీజనల్ ప్లానింగ్ బోర్డ్ ఫర్ VER. అంటే గతంలో ప్రణాళిక బోర్డులు ఉండేవి, అదే తరహాలో దీన్ని ఇంకొంచెం డిఫరెంట్ మోడల్, అంటే ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా దీన్ని డిజైన్ చేశారు. ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఉంటారనేది కూడా ఈ జీవోలో తెలియజెప్పారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టీరింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇంప్లిమెంటేషన్ కమిటీ, 3 కమిటీలతో కూడినటువంటి ఈ బోర్డుని ఆపరేషన్స్లోకి తీసుకొచ్చింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. దీన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేయడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే క్రమంలో నీతి ఆయోగ్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి, అంటే నేషనల్ ప్లానింగ్ బోర్డు లాంటిది నీతి ఆయోగ్. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేటువంటి దాని సహకారంతో దీన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్కి అనుగుణంగా ఈ ప్రణాళికను తీసుకున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎకానమీ విషయంలో 2.4 ట్రిలియన్ ఎకానమీ విత్ ఏ ప్రొజెక్టెడ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ $42,000 బై 2047. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయాన్ని సాధించే దిశగా రాష్ట్ర స్థూల ఆర్థిక వ్యవస్థని $2.4 ట్రిలియన్ ఎకానమీగా మలచాలనేది సంకల్పం. అందులో భాగంగా అన్ని రీజియన్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. దీనికోసమే స్టేట్స్ని డిస్ట్రిక్ట్స్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ అని తయారు చేశారు. కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ అంటే కాన్స్టెన్సీ లెవెల్లో 175 కాన్స్టెన్సీస్ని కూడా ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రణాళికను రూపొందించారు. సో మొదటగా విశాఖ రీజియన్కి సంబంధించి ఈ నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో ఏమేమి అంశాలు ఫ్రేమ్వర్క్లో పెట్టారో అనేది చూద్దాం. ఇది విశాఖ రీజియన్కి సంబంధించినటువంటి జిల్లాల జాబితాను కూడా ఇందులో డిజైడ్ చేశారు. రీజనల్ ఎకనామిక్ ప్లానింగ్ అప్రోచ్ హ్యాస్ బీన్ అడాప్టెడ్. 3 regions have been identified and economic development plans are proposed for విశాఖపట్నం, తిరుపతి, అమరావతి. ఈ 3 వీటి కేంద్రంగా పనిచేస్తాయి. విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర, తిరుపతి కేంద్రంగా రాయలసీమ, అమరావతి కేంద్రంగా దక్షిణాంధ్ర. ఇవి పనిచేయబోతున్నాయి. దానికి సంబంధించి ఫస్ట్ ప్లాన్ ఫర్ విశాఖ రీజియన్, విశాఖ ఎకనామిక్ రీజియన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇన్ సపోర్ట్ విత్ నీతి ఆయోగ్ అండ్ లాంచ్డ్ ఆన్ 13th November 2025. ఆ రోజు చీఫ్ మినిస్టర్ విశాఖలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో దీన్ని డిజైన్ చేశారు. సో దీని పరిధిలోకి ఏమేమి వస్తాయి, విశాఖ రీజియన్ స్పాన్స్ అక్రాస్ 9 districts. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలానే పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కాకినాడ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా అండ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇవన్నీ కూడా VER లోకి వస్తాయి. వీటికి మేజర్గా పెట్టుకున్నటువంటి టార్గెట్ అంటే VER బికమింగ్ $125 billion ఎకానమీ, $125 to $135 billion ఎకానమీ బై 2032. 2032 నాటికి దీని ఆ స్థాయికి $125 billion ఆర్థిక వ్యవస్థగా మలచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉందని ఈ జీవోలో క్లారిటీ ఇచ్చారు. ఇక జీవోలో వేసినటువంటి రీజనల్ ప్లానింగ్ బోర్డు చీఫ్ మినిస్టర్, స్టీరింగ్ కమిటీకి చీఫ్ మినిస్టర్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. డిప్యూటీ సీఎం అందులో మెంబర్ గా ఉంటారు. ఆనరబుల్ మినిస్టర్ ITE&C, మినిస్టర్ ఫైనాన్స్, మినిస్టర్ అగ్రికల్చర్, మినిస్టర్ హోమ్, మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మినిస్టర్ ఇండస్ట్రీస్, వీళ్ళందరూ కూడా ఇందులో స్టీరింగ్ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. స్టీరింగ్ కమిటీకి మెంబర్ కన్వీనర్గా వ్యవహరించేది చీఫ్ సెక్రటరీ. 9 మందితో కూడినటువంటి నియామకం అనమాట స్టీరింగ్ కమిటీలో వచ్చేటువంటిది. తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్లానింగ్లో కీ రోల్ పోషించేది ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఇందులో చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ చైర్పర్సన్గా వ్యవహరించేది. ఎందుకంటే IAS ఆఫీసర్స్ అందరూ ఇందులో మ్యాక్సిమం ఉండేటువంటి
విధంగా ఈ కమిటీని తీర్చిదిద్దారు. సో ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఐఏఎస్ ఆఫీసర్స్లో చీఫ్ సెక్రటరీ చైర్పర్సన్గా ఉంటారు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, సెక్రటరీ ల్యాండ్ రెవెన్యూ, సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్. మ్యాక్సిమం ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఆ పొజిషన్స్లోకి వస్తారో వాళ్ళందరూ వస్తారన్నమాట. దాదాపుగా 16 విభాగాలకు సంబంధించి 21 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేశారు. ఇక సిఇఓ మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. దీనికి ఒక మెంబర్ కన్వీనర్ని అపాయింట్ చేస్తారు. ఆయన విశాఖ ఎకనామిక్ రీజియన్ దీనికి మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు అనమాట. ఇక మూడోది ఇంప్లిమెంటేషన్ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దానికి చైర్పర్సన్గా ఉంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెంబర్ కమిషనర్గా ఉన్నటువంటి మెంబర్ కన్వీనర్గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ నెక్స్ట్ కమిటీకి చైర్పర్సన్ అయ్యారు. ఇక్కడ మెంబర్ కన్వీనర్గా ఉన్నటువంటి సిఇఓ నెక్స్ట్ కమిటీకి చైర్పర్సన్గా అయ్యారు. కాబట్టి ఈ యొక్క కోఆర్డినేషన్ స్ట్రక్చర్ కింద దీన్ని డిజైన్ చేశారు. ఇందులో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ 9 జిల్లాల కలెక్టర్లు ఉంటారు, మున్సిపల్ కమిషనర్స్ 9 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్స్ ఇన్ 9 డిస్ట్రిక్ట్స్, అలానే డైరెక్టర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, స్పెషల్ ఎన్వైటీస్ ఇఫ్ ఎనీ డిజైర్డ్ సిఇఓ డిసైడ్ చేస్తారు. అది కమిషనర్ విఎంఆర్డిఏ, విశాఖ కేంద్రంగా ఈ రీజియన్ ఏర్పాటు చేశారు కాబట్టి విఎంఆర్డిఏ అంటే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ దీనికి మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. సో వీళ్ళకి స్టీరింగ్ కమిటీ షల్ ఫంక్షన్ ఎనాలగస్ టు ఏ రీజనల్ ప్లానింగ్ బోర్డ్, అంటే రీజనల్ ప్లానింగ్ బోర్డుకి ఇదంతా సమన్వయం చేసుకుంటూ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఒక నోడల్ ఏజెన్సీగా ఈ టీమ్స్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. మొత్తం ఒక స్ట్రక్చర్ని తీసుకొచ్చారు. ఇదే తరహాలో అమరావతి రీజియన్కి, అటు తిరుపతి కేంద్రంగా పనిచేసేటువంటి రాయలసీమ రీజియన్కి, మూడింటికి కూడా బోర్డులు ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి, ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది, ప్రతి జిల్లాకి కొన్ని ప్రత్యేకమైనటువంటి వనరులు ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ఒక విజన్ డాక్యుమెంట్తో ముందుకు వెళ్లాలనేటువంటి ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలు చేయాలని నిర్ణయించింది. దానిలో మొదటి అడుగుగా విశాఖ ఎకనామిక్ రీజియన్కి సంబంధించినటువంటి కమిటీల్ని, 3 కమిటీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేసింది. తదుపరి చర్యల్లో మిగతా 2 రీజియన్స్కి కూడా కమిటీలని అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉంది.